యేసు ప్రభు ఏమని చెప్తున్నా, ఏమని చెప్తున్నాడు? 1:8 అపోస్తుల కార్యమే 1:8 ఏమని చెప్తున్నా? మీరు ఏమంట, లోకములో ఏంటారు, లోకము బూదిగంతముల వరకు నాకేమై ఉంటారు, సాక్షులై ఉంటారు. ఎక్కడెక్కడ బూదిగంతములు, ప్రాంతాలు, ప్రదేశాలు, అవన్నీ తర్వాత మనం చూద్దాం. అపోస్తులు అనే వారు ఎప్పుడు కూడా ఏమైతారు, మ్యాక్సిమం ఏమైతారు, అతను సాక్షులు అవుతారు. అంటే వైలెంట్ డెత్ వాళ్ళు ఏమవుతారు, బ్రతికినంత కాలం ఏం చేస్తారు, అనుదినం ఏం చేస్తారు అనా. అందుకే హిందీలో ఒక భాష ఉంది, కఫన్ ఏనట, సిరిపే బాంధికే జాతే అంట. అంటే కఫన్ అంటే ఏంటిది, సమాధి పెట్టిన తల మీద పెట్టుకునే పోతాం, ఎప్పుడు చచ్చిపోతే వెంటనే ఆ సమాధిలో వేసి మమ్మల్ని పాతి పెట్టడానికి, అట్లా అన్నట్టు హిందీలో అంటారు. దాన్ని ఏమంటారు, కఫన్ సిరిపే ఏం చేస్తారు, బాంధికే జాతే. అంటే సమాధి పెట్టిన ఎక్కడ పెట్టుకున్నాం, ఎక్కడలో లేదు, ఎక్కడుంది, తల మీదనే ఉంది. అంటే చావు ఎప్పుడైతుందో తెలియదు, చచ్చిపోగానే వెంటనే తీసుకుపోయి ఎండలో పెట్టేస్తా, పెట్టెలో పెట్టి సమాధి చేస్తూనే ఉంటాం. అట్లనే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అపోస్తుల జీవితంలో, అనుదిన జీవితంలో ఏముంటుంది చెప్పండి, ఏముంటుంది? హింసలు. ఎందుకు హింసలు? వారి యొక్క నిజాయితీని ఏం చేయాలి, నిరూపించుకోవడానికి. మేము నిజాయితీగా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాము, మేము నిజాయితీగా యేసు ప్రభుని ప్రేమించాము అనా, ఆ విధంగా లోకానికి చాటి చెప్పడానికి, వారి యొక్క నిజాయితీని, స్వచ్ఛతను చాటి చెప్పడానికి అనుదిన జీవితంలో ఏం చేస్తారు, హింసలు, శ్రమలు, నిందలు, అవమానాలు అన్ని. పోనీ చనిపోయేటప్పుడైనా ప్రశాంతంగా చనిపోతారంటే అట్లా కూడా ఎంతో మంది అపోస్తులు ఏం కాలేదు, ఏమంటే సరి అయిన రీతిగా సమాధి కూడా ఏం కాలేదు, చేయబడి. అందుకే నా సమాధి గురించి నాకేం లేదు. మళ్ళీ దీనికి ఇంకే లింక్ పెట్టారు. కానీ కొంతమందికి సావకపోతే సమాధి తోట గురించి టెన్షన్. చర్చి బాగానే ఉంది, వాక్యం బాగానే ఉంది, పాస్టర్ బాగానే ఉన్నాడు, కానీ సమాధి తోట ఉందా?